మీరు రైతులకు న్యాయం చేయకపోతే మేము రైతుల వెనకాలండి ఉద్యమం చేయాల్సి వస్తుంది. మేము ఉద్యమం చేసే పరిస్థితి లేకుండా మీరు న్యాయం చేయండి. ఇది మా విజ్ఞప్తి, ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి. ఈ సంవత్సరం ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఒక రైతు నాయకుడిగా 20 సంవత్సరాల నుంచి ఇంత సంక్షోభం రైతాంగం ఎప్పుడు ఎదుర్కోలే. అనావృష్టి మూలంగా రాయలసీమలోని వేరుశెనగ పంట మొట్టమొదటే ఆగస్టు 7వ తారీఖు లోపే దెబ్బతినిపోయింది. 14 లక్షల ఎకరాల్లో సాగు అవ్వాల్సిన వేరుశెనగ పంట 5,11,000 ఎకరాలకు మాత్రమే పడిపోయింది. అంతే ఎంత డ్రాస్టిక్గా పడిపోయిందో అక్కడే తెలుస్తోంది. ప్లస్ వేరుశెనగ పంట సాగు జరగకపోతే పశుగ్రాసం ఉండదు. ఎప్పుడైతే పశుగ్రాసం ఉండదో పశువుల్ని రైతులు అమ్మేసుకుని వలసలు మొదలైపోతాయి. ఆల్రెడీ కర్నూలు జిల్లా నుంచి వలసలు మొదలైనట్టుగా ఆ ప్రభుత్వ అధికారిక పత్రికల్లోనే వస్తుంది. కొన్ని మండలాల్లో విద్యార్థులు వాళ్ళ అటెండెన్స్ కూడా తగ్గిపోతుంది. సైక్లోన్ బాపట్ల జిల్లా దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా దాకా వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్లోనే 24 జిల్లాల్లో సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి ప్రభుత్వం ఇస్తున్న వ్యవసాయ శాఖ ఇచ్చిన రిపోర్టులోనే ఉంది. కానీ ఇవాళ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి, ప్రిలిమినరీ అంచనాలు ఇచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాం, మీరు దెబ్బతిన్న పంటల అంచనాని తగ్గించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇది చాలా అన్యాయం. మీరు ప్రిలిమినరీ రిపోర్ట్లోనే రోడ్లు, రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నాయి, వ్యవసాయం మీద 870 కోట్లు, వ్యవసాయం మొత్తం వ్యవసాయం, అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు, యానిమల్ హస్బెండరీ కలిపి 870 కోట్లు నష్టపోయినట్టు ఇచ్చి 2,790 కోట్లు రహదారులు నష్టపోయినాయి అని చెప్పి ఇచ్చారు. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటంటే రైతు వ్యతిరేకి అనేది. ఈసారైనా ఆయన కూడా ఇదివరకు 2014 ముందు నేను మారాను, నన్ను నమ్మండి అని ఒక స్లోగన్గా ఇచ్చారు. రైతులు కూడా ఈసారైనా ఆయన మారతాడేమో, రైతులకు ఏమన్నా ఎంతో కొంత చేస్తాడేమో అనే ఆశతో రైతులు ఉన్నారు. మేము మొట్టమొదటి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మీరు ఫాలో అవ్వకపోతే మేము ఉద్యమం రైతుల వెనకాలండి చేయాల్సి వస్తుందని కూడా చెప్తానే ఉన్నాం. కానీ ఎక్కడ కూడా ఫాలో అయిన పరిస్థితి లేదు. 83 లక్షల నుంచి 70 లక్షల టన్నులకి ధాన్యం ఉత్పత్తి పడిపోబోతుంది. ఈ రోజున మీడియా ముఖంగా చెప్తున్నాను, నేను ఖరీఫ్ ఎండ్కి మళ్ళీ మీ మీడియా ముందు ద్వారాగా మళ్ళీ వచ్చి చెప్తాను. సో వాస్తవ విషయం ఇట్లా ఉంటే అన్ని పంటలు మీరు ఇచ్చిన 10 పంటల్లో అన్నింటిలోనూ కలిపి 4,36,000 మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి పడిపోతుంది అని చెప్పి మీరు సెంట్రల్ టీంకి ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. ఇది మరీ అన్యాయం. సో దీంతోపాటు చాలా క్లియర్గా అనుభవం కలిగిన రైతు చెప్తాడు, శాస్త్రవేత్త మాత్రమే చెప్తాడు. అంటే పడిపోయిన వరి పొలంలో, నేల మీద పడిపోయిన పొలంలోనే కాదు, సుంకు రాలిపోయినప్పుడు ఆ పొలం దిగుబడి రాదు అని చెప్పి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది ప్రీ మెచ్యూర్ స్టేజ్లోనే సుంకు రాలిపోయింది. రాలిపోవటం మూలంగా ఇక అది ఫెర్టిలైజేషన్ జరగదు, తప్పాతాలు అయిపోయి దిగుబడులు డ్రాస్టిక్గా పడిపోతాయి. ఇది క్లియర్గా ఇంత సైంటిఫిక్ విధానాన్ని ఇంత క్లియర్గా చెప్పితే దాన్ని ఎక్కడా కూడా కన్సిడర్ చేయలేదు. 1/3 పంట ఉత్పత్తి నష్టం అయితే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇది కేంద్ర ప్రభుత్వ విధానం. దీంట్లో రాష్ట్రంలో సిఎస్సిబికి ఇచ్చిన లెక్కల ప్రకారం సామాన్య రకం ధాన్యం 32 బస్తాలు దిగుబడి వస్తుంది అని చెప్పి ఇచ్చారు. జనరల్గా మా డెల్టా ప్రాంతం అంతా కూడా 35 బస్తాలు దిగుబడి వస్తుంది. దీంట్లో 1/3 నష్టం అంటే 12 బస్తాలు నష్టం వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. మరి 35 బస్తాల్లో 12 బస్తాలు నష్టం. నేను 35కి చెప్తున్నా, వాళ్ళు ఇచ్చిన 32కి చెప్పట్లా. 12 బస్తాలు తీసేస్తే ఇంకా మరి 23 బస్తాలు ఉన్నాయి కదా. ఆ 23 బస్తాలు ఏం చేయాలి? మీరు ఇన్పుట్ సబ్సిడీకి ఎలిజిబిలిటీ మీరు నోట్ చేయించుకుంటే మీ ధాన్యం మేము ప్రొక్యూర్ చెయ్యము అని చెప్పి గ్రామాల్లో ప్రచారం చేశారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఇంతకంటే రైతులు చేసే అన్యాయం ఇంకేమన్నా ఉందా? సో క్వాలిటీ పడిపోతున్నప్పుడు రైతాంగానికి మనం చేయాల్సింది ఏంటి? ప్రొక్యూర్మెంట్ తీసుకుని వాళ్ళకి రైతులకి కనీస మద్దతు ధరని రైతులకు అందించడం ఇది ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యతలో కూడా ఇన్పుట్ సబ్సిడీ దెబ్బతిన్న ప్రాంతం తక్కువగా చూపించడానికి ఏమాత్రం కూడా నష్టం జరగలేదు అని చూపించడానికి మీరు చేసిన ప్రక్రియ. మీరు రైతులు వాళ్ళ పెట్టుబడి పెట్టలేని స్టేజ్లో ఉన్నారు. మొత్తం ధాన్యం ప్రాంతం అంతా కూడా 80 నుంచి 85% మంది కౌలు రైతులు. వాళ్ళు మీరు రిమైనింగ్ 1/3 పోతే రిమైనింగ్ ధాన్యం వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్లో ఇటువంటి ఆంక్షలు పెట్టి రైతుల్ని భయపెట్టకుండా మొత్తం టోటల్గా మిగిలిన ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చెయ్యాలి. ఇది మేము రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇన్సూరెన్స్ అనేది మీరు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. మీరు ఎక్కడా కూడా ఉచిత ఇన్సూరెన్స్ తీసేస్తామని చెప్పలేదు. అది ఉచిత ఇన్సూరెన్స్ తీసేయటం మూలంగా రైతులకి ఎంత బర్డెన్ అంటే, ఒక వరి రైతు ఎకరానికి 870 రూపాయలు కట్టాలి, వేరుశెనగ రైతు 645 రూపాయలు కట్టాలి, ప్రతి రైతు అయితే 1922 రూపాయలు కట్టాలి, కంది రైతు 425 రూపాయలు కట్టాలి, మిర్చి రైతు అయితే 1881 రూపాయలు కట్టాలి, అరటి రైతు 3,035 రూపాయలు కట్టాలి, టమోటా 1,618 రూపాయలు కట్టాలి. మీరు అసలు రద్దు చేస్తామని చెప్పలా. మీరు చెప్పకుండా తీసేసిన కార్యక్రమం
మీరు చేసిన కార్యక్రమంతో వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాన్ని రద్దు చేయటం మూలంగా వాళ్ళు నష్టపోయారు. కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ చెల్లించిన రైతులకు ఏ రకంగా పరిహారం వస్తుందో అలా రాష్ట్రంలో ఉన్న సాగు చేసిన ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ఆ దామాషా ప్రకారం ప్రభుత్వం నుంచే చెల్లించాలని చెప్పి మేము రైతుల తరపున డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా డబ్బులు మే నెలలో ఇన్స్టాల్మెంటు అక్టోబర్లో ఇచ్చింది. ఖరీఫ్లో విత్తనం కొనుక్కోవడానికి మే నెల, రబీ విత్తనం కొనుక్కోవడానికి అక్టోబర్. అంటే ఎంత జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు బాగా పండితేనే రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి. వాళ్ళ దగ్గర పంటల ఉత్పత్తి పెరిగితేనే వ్యవసాయ కార్మికులు పనులు పెరుగుతాయి. దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలన్నిటిలోనూ కూడా జిఎస్టీ ఎక్కువగానే ఉంది. సో పక్కనున్న తెలంగాణ, పక్కనున్న ఛత్తీస్గఢ్, పక్కనున్న కర్ణాటక, పక్కనున్న ఒరిస్సా పేద రాష్ట్రం, తమిళనాడు అన్నింటిలోనూ కర్ణాటక, తమిళనాడులో అయితే +10% జిఎస్టీ 24 అక్టోబర్ కంటే 25 అక్టోబర్లో పెరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో -9%. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉందో ఆర్థిక వ్యవస్థ ఇది చెప్తోంది. సో గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేవు ప్రజల దగ్గర అని చెప్తోంది. మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరిగిపోతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సెప్టెంబర్ ఎండింగ్ నాటికి తప్పనిసరిగా ప్రతిసారి కూడా రాష్ట్రంలో ఉత్పత్తులు ఎంత వస్తాయి అని చెప్పి అంచనాను రిలీజ్ చేస్తుంది. దాంట్లో సో దరిదాపుగా అంటే సాగు పెరిగి ఉత్పత్తి పెరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుంది, రైతుకు రాదు. నాకు హెక్టార్ సరాసరి దిగుబడి పెరిగితే రైతుకు లాభం వస్తుంది. ఒక్క ధాన్యంలో మొక్కజొన్నలో సాగు ఏరియా పెరిగింది, దాని మూలంగా ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి ఇచ్చారు. సెప్టెంబర్ ఎండింగ్ నాటికి అక్టోబర్లో జరిగిన ఈ సైక్లోన్కి అవి కూడా పడిపోయినాయి. సో డ్రాస్టిక్గా వేరుశెనగలో ఉత్పత్తి ఎంత పడిపోతుందో దీంట్లో ఇచ్చారు. వేరుశెనగ ఉత్పత్తి 2,58,000 హెక్టార్లు లాస్ట్ ఇయర్ జరిగితే ఈ సంవత్సరం 1,49,000 హెక్టార్లకు పడిపోతుంది. అంటే ఎంత ఎకానమీ దెబ్బతింటుందో ఒకసారి చూడండి. ఇది కూడా సెప్టెంబర్ ఎండింగ్ ఇచ్చారు. 11 లక్షల బేళ్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 9,39,000 బేళ్లు ఇచ్చారు. ఇప్పుడు 6 లక్షలకో 7 లక్షలకో పడిపోబోతుంది. సో కంది 1,71,000 టన్నులు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 1,17,000 టన్నులు ఈ సంవత్సరం వస్తుంది. ఇవన్నీ అధికారిక డేటాలు. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ, రూరల్ ఎకానమీ, వ్యవసాయ రంగం ఎట్లా పడిపోతుందో ఇవన్నీ చెప్తున్నాయి. దయచేసి రైతుకు ముందు ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన బాకీల్లో ఇన్పుట్స్ మీ చెప్పిన అన్నదాత సుఖీభావ పేరుతో మీరు ఇవ్వాల్సిన బాకీ అంతా తక్షణం రిలీజ్ చేయండి. కౌలు రైతులకి ఇస్తానన్నారు, ఎన్యూమరేట్ చేస్తామన్నారు, ఇంతవరకు రిలీజ్ చేయలా. దాన్ని తక్షణం రిలీజ్ చేయండి. కట్టిన రైతులకి ఏ దామాషాలో వచ్చిందో ఆ దామాషాన ఇన్సూరెన్స్ చెల్లించండి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన బాకీలన్నీ తక్షణం చెల్లించండి. అయితేనే వాళ్ళు రెండో పంట వేసుకోగలరు. వాళ్ళు రెండో పంట వేసుకోవడానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో రబీ విత్తనం 70% సబ్సిడీ మీద ఇవ్వండి, లేకపోతే సాగు గణనీయంగా పడిపోతుంది. అలాగే ధాన్యం ఇన్పుట్ సబ్సిడీ 1/3 ఇన్పుట్ సబ్సిడీ నష్టపోయినా ఇస్తున్నాం కాబట్టి రిమైనింగ్ ధాన్యాన్ని మద్దతు ధరకి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి ప్రొక్యూర్ చేయండి.